దశాబ్దాలుగా ఆంక్షల గుప్పిట్లో ఉన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిగా నిలిచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇరాన్తో ఇకపై ఎలాంటి వ్యాపార ఆర్థిక లావాదేవీలు ఉండవంటూ సంపూర్ణ వాణిజ్య ఆంక్షలు విధిస్తున్నట్టుగా యుఏఈ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్రాంతీయంగా పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, ఇటీవల తమ చమురు ట్యాంకర్లు సరిహద్దులపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల నేపథ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా యుఏఈ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్ ఆర్థిక లంగ్స్ అని పిలిచే యుఏఈ గేట్స్ మూసేస్తే మరి టెహ్రాన్ పరిస్థితి ఏంటి? గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలను చుట్టుముడుతున్న ఈ మహా సంక్షోభంపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. పర్షియన్ గల్ఫ్ వ్యాప్తంగా ఇరాన్పై ఆర్థిక ఉక్కుపాదం మోపేలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇరాన్కు కేవలం 50 మైళ్ల దూరంలో ఉన్న యుఏఈ దశాబ్దాలుగా టెహ్రాన్కు అత్యంత కీలకమైన భాగస్వామిగా కొనసాగుతోంది. 2024 వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం ఇరాన్ దిగుమతుల్లో దాదాపు 3వ వంతు ఎలక్ట్రానిక్స్, విలువైన లోహాలు, వినియోగ వస్తువులు యుఏఈ నుంచే వెళ్తున్నాయి. అమెరికా ఆంక్షలను తప్పించుకుంటూ ఇరాన్ తన ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి దుబాయ్ నగరం ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడింది. కానీ ఇప్పుడు యుఏఈ తీసుకున్న ఆంక్షల నిర్ణయం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ కొట్టేలా ఉంది. యుఏఈ అధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మధ్య జరిగిన కీలక ఫోన్ సంభాషణ జరిగిన కొన్ని గంటల్లోనే ఈ ఆంక్షల ప్రకటన రావడం గమనార్హం. ఇటీవల హోర్ముజ్ జలసంధిలో తమ చమురు ట్యాంకర్పై జరిగిన దాడితో పాటు తమ భూభాగంపైకి ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని యుఏఈ ఆరోపించింది. అయితే ఈ దాడులను ఇరాన్ ఖండించినప్పటికీ యుఏఈ మాత్రం ఇజ్రాయెల్ అమెరికా కూటమితో కలిసి నిలబడేందుకే మొగ్గు చూపింది. ఇది అమెరికా విధించే ఆంక్షల కంటే అత్యంత ప్రమాదకరమైన ఆర్థిక సవాలని అమెరికన్ థింక్ ట్యాంక్ ప్రతినిధులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ శత్రువుల నుండి వచ్చే అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు స్వయం సమృద్ధి గోడలను నిర్మించుకున్నామని, యుఏఈ ఆంక్షలు తమపై పెద్దగా ప్రభావం చూపబోవని ఇరాన్ ప్రతినిధులు వాదిస్తున్నారు. మరోవైపు ఒమాన్ వంటి గల్ఫ్ దేశాలతో ఇరాన్కు వాణిజ్య సంబంధాలు ఉన్నప్పటికీ యుఏఈ స్థాయిలో అవి ప్రభావవంతమైనవి కావని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం, హోర్ముజ్ దిగ్బంధనం వల్ల ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమాన్, యుఏఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. IMF అంచనా ప్రకారం రాబోయే 5 ఏళ్లలో గల్ఫ్ దేశాల ఆర్థిక పురోగతి ఏకంగా 7% పడిపోయే ప్రమాదం ఉంది.